యజ్ఞం బయట జరుగుతుంది ప్రపంచంలో. 2 యజ్ఞాలు శరీరంలో కూడా జరుగుతాయి. అయితే బయట జరిగే యజ్ఞము ఏం చూపిస్తున్నదంటే నువ్వు శరీరంలో చెయ్యి అని చూపిస్తున్నావు బయట. ఒకానొక సమయంలో ఒక మహారాజు ఒక యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం యొక్క విధానం ఏంటంటే తన దగ్గర ఉన్న అంతా కూడా దానం ఇచ్చేయాలి. అయితే ఆయన ఆ యజ్ఞం అంతా అయిపోయినాక తన దగ్గర ఉన్న గోవులన్నీ మిత్రులకు ఇచ్చేస్తున్నాడు. గోవులు, గుర్రాలు, ఏనుగులు ఏమో అన్ని అవన్నీ ఇస్తూ ధనం కూడా ఇచ్చేస్తున్నాడు. ఆ ఇచ్చేస్తున్న సమయంలో పక్క ఆవులు, పాలియని ఆవులు ఇటువంటివి ఇచ్చేస్తున్నాడు అన్నమాట. నిజానికి మనం దానం ఇస్తే ఎటువంటివి ఇస్తాం దానం? ఇప్పుడు ఒక ఆయనకు ఒక షర్ట్ ఇవ్వాలి. ఇవ్వాలంటే ఎటువంటిది ఇస్తాం? గుండీలు ఊడిపోయింది, కాజాలు చిరిగిపోయినాయి, అవునా? దానం అదే ఇస్తాం. అటువంటి దానం ఇస్తే ఫలితం ఉండదు. మరి ఏది ఇవ్వాలి? అలమారిలో నీకు ఏది ఇష్టమైతే ఉన్నదో అది ఇవ్వాలి. కానీ అది ఇవ్వాలనిపిస్తుందా? అటు మనకు యూజ్ కానిది, వేస్ట్ది వాళ్ళకి ఇద్దామన్నమాట. అది ఫాస్టింగ్ ఉంటే ఏం జరుగుతుంది? ఫాస్టింగ్ ఉండటానికి నీ ఆరోగ్యానికి సంబంధం. ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉంటావో నీ బాడీలో ఉన్న మిగిలిపోయిన పదార్థాలు ఉంటాయి కదా, ఆ రోజు భోజనం చేయదు కనుక ఆ మిగిలిపోయిన పదార్థాలన్నీ కూడా అన్నీ పచనం అయిపోయి తర్వాత శరీరంలో ఎక్కడెక్కడైతే డిఫికల్ట్స్ ఉన్నాయో ఆ డిఫికల్ట్స్ను పూడ్చడానికి ప్రాణశక్తి బయలుదేరు. మనం భోజనం చేస్తున్నాం కదా, టైం అయి భోజనం చేస్తున్నామా, ఆకలి అయి భోజనం చేస్తున్నామా? టైం అయి చేస్తున్నాం. 1 గంట అవుతున్నాం భోజనం చేయాలి, లంచ్ టైం నడువు. మరి భోజనం ఆకలి చేయాలన్నా లేకపోతే టైం అయితే చేయాలి? ఆకలి అయితే. అందుకే ఆయుష్ హరిస్తున్నది. ఆకలి అయితేనే చేయాలి భోజనం, టైం అయితే కాదు. అయితే మనం ఒక టైం ఎందుకు అరేంజ్ చేసుకున్నాం అంటే అభ్యాసంలో అయిపోయి అప్పుడు ఆకలి అవుతుంది, పిల్లలకు అదంతా కరెక్ట్ చేస్తుంటాం. ఆకలి కాకముందే తింటే ఏమిటి ఇబ్బంది అంటే ఈ జొన్నలు ఇసిరే గిర్ని ఉంటుంది కదా, జొన్నలు కానీ గోధుమలు కానీ ఇసిరే గిర్ని ఉంటుంది. మీరు గోధుమలు తీసుకుని వెళ్తే ఆ గోధుమలు పోసేస్తే అది ఇసురుతూ ఉన్నాడు. ఇంకొక ఆమె రాగులు తీసుకొస్తే అవి కూడా అన్నీ పోస్తారా? ఆగు అవి అని అన్నాడు అంటాడు. అవి మొత్తం ఇసిరినాక అదంతా ఆయన తీసుకొని కొడతాడు టక్టదని అంటే ఇంకేమన్నా కూడా పడిపోయింది. అంతా అది అయిపోయినాక అప్పుడు ఆ డబ్బు పక్కకి ఈమె రాగులు వేసేస్తాడు. అవునా? ఒకటి కంప్లీట్ కాకుండా ఇంకోటి వేస్తే ఒకదాని మీద ఒకటి దాని కెపాసిటీ ఉంటుంది ఒక 20 kgs వరకు. అంతకన్నా ఎక్కువ వేసాం అనుకో, అంతకన్నా ఎక్కువ వేస్తే ఆ పట్ట దిగుతుంటుంది కదా, అది పడిపోతుంది. మరి మన దగ్గర కూడా మన కెపాసిటీకి తగ్గట్టు కొంత వేయాలి కదా భోజనం. ఎంత వేయాలి భోజనం? ఎంత వేస్తాం? కొంత తినేస్తాం. తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళు అప్పుడే భోజనానికి కూర్చుంటున్నారు. వచ్చిన తర్వాత రండి అని పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. రండి అంటే ఆక్సిజన్ అవసరం దానికి. ఆక్సిజన్ నీ బాడీ మొత్తానికి 100% ఆక్సిజన్ వచ్చింది అంటే 60% బ్రెయిన్ తీసుకుంటారు, 40% బాడీకి వదిలేదు. కానీ ఇప్పుడు 60% దొరుకుతలేదు ఆక్సిజన్. అదే ఊర్లలో చేనులు ఉన్న ప్రదేశంలో దొరుకుతుంది. ఇక్కడ మనకు సిటీలో 60-70% వస్తుంది. 60-70% వస్తే 60% బ్రెయిన్కి వదిలేస్తే మరి బాడీకి అప్పుడు కష్టమైంది. అందుకని బ్రెయిన్ ఏం చేస్తుందంటే 40% తీసుకుంటుంది, మిగతాది బాడీకి వదిలేస్తే అక్కడక్కడ సాలగా జరుగుతుంది. అందుకే మనకు శరీరంలో నొప్పులు అవి వస్తలేవు. సో ఇప్పుడు ఈ 60% బ్రెయిన్ తీసుకుంటే 40% బాడీకి వదిలేస్తే 40లో 30% ఈ డైజెషన్ సిస్టమ్కి పోతుంది. 10% ఆ 10% బాడీకి అంతా ఏడ సరిపోతుంది. అందుకే 100% ఆక్సిజన్ అందాలంటే ఉదయం లేవాలని చెప్తుంటారు. ఎండాకాలం కనుక ఏడ లేస్తుంది.
కుదరదు. అందరూ అదే పని చేస్తున్నారు. సండే రోజున ఎవరైనా ఇన్వైట్ చేస్తే పోమామా, సరే వాళ్ళ దగ్గర ఇన్వైట్ చేసినాం, ముందు ఇంటికాడ తిన్నాం, వాళ్ళ దగ్గర తిన్నాం, అన్నీ అయిపోయి వస్తున్నాం. అలాగనే మధ్యన ఎప్పుడు కలిసి అదే ఏంటంటే మాకు ఎట్లా అని చెప్పి వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళారు. ఎండాకాలం కదా, లేదా మేము ఎప్పుడు తెలిసిన భోజనం ఏం కదండి అని ముందు ఒక్కొక్క ఐస్ క్రీమ్, తర్వాత ఇంకో ఐస్ క్రీమ్, వాళ్ళు తినమా ఇట్లా ఎక్కువగా ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు తక్కువ కాలం రహస్యం. అయితే ఎంత తింటే సరిపోతుంది, ప్లేట్ నిండా పెట్టుకున్నా అంటే అట్లా లేదు అనుకోండి. నీ ఎవరెవరి కడుపులో ఎంత పడుతుందో అందరికి ఒకే తీరు ఉండదు, వాటికి ఎలాగలాగా ఉంటుంది. నీ కడుపులో ఎంతైతే ఆహారం పడుతుందో దానికి 50% తినాలి, మిగతా రెండో యజ్ఞం భోజనం. వీళ్ళు ఎత్తేయాలి. అక్కడ అగ్ని ఉన్నది, నువ్వేమన్నా అదంతా భస్మం అయిపోయి చివరికి భస్మం తెల్లని భస్మం మిగులుతుంది. ఇందులో నువ్వు ఏ ఏ కలర్స్ అన్నా చివరికి అంతా కూడా శరీరానికి 50% పోయి 50% అంతా కూడా బేస్మెంట్లో బయటకు వచ్చేస్తాం. ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ అగ్ని ఉన్నది కదా, అవును. మరి ఇక్కడ అగ్ని, ఇక్కడ జఠరాగ్ని అని ఒకటి ఉంది. అది అది అద్భుతమైన ఒక కెమికల్. అది దాంట్లో నువ్వు ఏమేసినా కరిగిపోతుంది. ఇక్కడ ఉన్నది యజ్ఞగుండం, అక్కడ ఉంది. సో ఇది బయటిది, ఇది లోపలిది. ఈ రెండింటి కన్నా గొప్పది ఇంకొకటి ఉన్నది, శ్రేయస్కరమైనది. అదేమిటంటే తలలో జరుగుతుంది. అది తలలో ఆ మంత్రోపదేశం, గురుమంత్రాన్ని దాన్ని జపిస్తూ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అగ్ని బయలుదేరు. ఇక్కడి అగ్ని బయటి వస్తువులను కాలుస్తుంది. లోపల ఉన్న అగ్ని ఏదైతే ఉందో అది ఈ వస్తువులను కాలమంటే కాలవలేదు, అది లోపల వేసే పదార్థాలనే కాలుస్తుంది. ఇక్కడున్న అగ్ని ఇది జ్ఞానాగ్ని. ఇదేం కాలుస్తుంది అంటే ఈ బయటి పదార్థాలను కాల్చదు, లోపలివి కాల్చదు. మరి ఏం కాలుస్తుంది? అది నీ కర్మ ఉన్నది కదా, ఈ జన్మది, ముందు జన్మది, ఎప్పుడెప్పుడున్నదో ఆ కర్మనంతా కూడా లేకుండా చేయగలదు. అది సంగతి. గోవుల్ని, ఈ ఒట్టిపోయిన గోవులు ఇస్తే ఏం ప్రయోజనం? అన్నీ ఇస్తున్నావు కదా, మరి నన్నెవరికి ఇస్తావని అడుగుతాడు. వీళ్ళని ఎవరికి ఇస్తాడు? ఏదో ఒకసారి అడుగుతారు, రెండుసార్లు ఊరికి అదే మాట అడిగేసరికి ఆయన కోపం వస్తుంది. వచ్చి ఒరే నేను యమునికి ఇస్తా అంటాడు. యమునికి ఇస్తా అనేసరికి ఓహో నన్ను యమునికి దానం చేసినే మా నాయన అని అనుకొని ఈ పనులన్నీ అయిపోతే తయారైపోతాడు. యముని దగ్గరికి పోయి అసలు యముడు ఎక్కడ ఉంటాడు, ఏం సంగతి నాకు తెలుసునా. కానీ వాడు యముని దగ్గరికి వెళ్ళటానికి ప్రయాణం అయితే తండ్రి ఆయన అంటే లేదు, నువ్వు మాట అన్నో అయిపోయింది, నీ మాట కింద పడకూడదు అని వాడు యమలోకానికి పోతుంది. ఈ శరీరంతో యమలోకానికి పోవటం సాధ్యమా? కానీ వాని కాన్సన్ట్రేషన్ అట్లుంది కనుక సావిత్రి కన్నా ముందు జరిగిన సంగతి. సావిత్రి భర్త కోసం పోతుంది కదా, సావిత్రి కన్నా ముందు అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ యముడు ఉండడు. ఆ టైంలో ఏదో టూర్, ఆయన ఆ టూర్లో వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళి ఆ యమ వేరే టూర్లు ఉన్నాయా, రాకపోవచ్చు, నువ్వు ఇప్పుడు భోజనం అయితే చేయాలి. వాడు అంటాడు నేను భోజనం చేయను, నేను వచ్చిన దానికి గర్వనికి మా నాయన నన్ను ఆయనకి ఇచ్చేసాడు అని ఉపవాసం ఉంటాడు. ఏం తినడు. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏమి తినకుండా కనుక పడుకుంటే ఆ దోషం ఆ ఇంట్లో చూసుకుంటాడు. అందుచేత మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు వాళ్ళకి పెట్టాలి. అదే అతిథి దేవో భవ, మన భారతీయ సనాతన ధర్మం. ఈడ యముని ఇంటికి వెళ్ళి ఈయన ఉపవాసం ఉండకూడదు. నెక్స్ట్ డే అప్పుడు కూడా రాలే. నీకు నువ్వు పెద్దగా అయినాక నీకు కావలసినటువంటి అప్సరస స్త్రీలను ఇస్తా. నెక్స్ట్ నీకు కావలసినటువంటి ఈ యమలోకంలో ఉండే బ్రహ్మాండమైన అశ్వాలను ఇస్తా, గుర్రాలు. దాని తర్వాత మణులు, మాణిక్యాలు చాలా ఇస్తా అంటాడు. మనమైతే సరే ఇచ్చేయి మరి అంటాం. ఆయన ఏమంటాడంటే అట్లాడు నాకు ఇది మరి ఏం కావాలన్నా. మనిషి ఎట్లా చచ్చిపోతున్నాడు?
అది చెప్పు నాకు. చనిపోయిన తర్వాత నీ లోకానికి ఎట్లా వస్తున్నావు, అసలు చావుకు గల కారణం రీజన్ చెప్పు నాకు అంటారు. ఎవడు అడుగుతాడు అది? వాడు బుద్ధిమంతుడు కనుక అడిగాడు. సో ఆ చనిపోవడానికి గల రీజన్ ఏమిటో మనకు తెలిసిపోయిందనుకో, తెలిసిపోతే మనం సావు నుంచి తప్పించుకోవచ్చు కదా. రావణాసురుడు తపస్సు చేసి, బ్రహ్మ కోసం తపస్సు చేసి, నాకు సావు లేని వరం కావాలని అడుగుతాడు. హిరణ్యకశిపుడు ఎట్లా అడుగుతాడు, హిరణ్యాక్షుడు ఎట్లా అడుగుతాడు, బ్రహ్మకు తపస్సు చేసి. బ్రహ్మ కూడా ఆ రహస్యం తెలియదు, అందుకని ఒరే అది నా దగ్గర లేదు, అది తప్ప ఇంకేమన్నా అడుగు అంటాడు. సో ఇప్పుడు ఇప్పుడు అందరికీ భయం ఉండాలి. నేను చచ్చిపోతాను భయం లేదా? మొన్న కరోనా పడితే ఇంకా చాలా ఉండే బయటకి ఉంది. నాకు కూడా కొంచెం జరగలేకుండా మరి వచ్చినో ఏమో అనుకోలే. మరణం అంటే ప్రతి ప్రాణికి భయం ఉన్నది, మనిషికి మరీ ఎక్కువ. ఆ మరణాన్ని ఎట్లా దాటాలో అని చెప్పేటటువంటిది ఒక విషయం ఉన్నది. ఆ విషయం యజ్ఞం ద్వారా మనం తెలుసుకోవడానికి అదే ఒక్క మనిషికి సాధ్యం ఏది ఆనందం తెలుసుకోవడానికి. కానీ ఆ మనిషి కూడా ప్రాపంచిక వ్యామోహాల్లో పడి దాన్ని తెలుసుకోలేక జీవితం వృధా చేసుకుంటాడు. ఆనందం సంగతి ఏమిటంటే, మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయితే బాగా ఉండదా? అయ్యింది. ఇప్పుడు అయిపోయిందా? ఇంకా ప్రాబ్లం ఉన్నాయా? పిల్లలు కాలేమని ప్రాబ్లం లేదు, పిల్లలు కూడా అయిపోయింది. ప్రాబ్లం తీరిందా? పిల్లలే స్వామి అయ్యా మళ్ళీ ఏమైంది? మా పిల్లలకు మార్పులు బాగా వస్తలేవు స్వామి. ఓకే, వచ్చి స్టడీ చేద్దాం. మార్కులు బాగా వచ్చినాయి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు సంతోషం అంటే ఇప్పుడు వాళ్ళు నా మాట వింటలేస్తాను. మరి ఏం చేద్దాం? వాళ్ళు నా మాట వింటాడు. నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటున్నావు, ఓకేనా? మరి వారి మనసు చెప్పినట్టు వాడు వింటారా? ఇక్కడ ఆయన వాడిని కూడా నీ మనసు ప్రకారమే కంట్రోల్ చేస్తా అంటే మరి వారి కర్మ ఎక్కడ వాడు వాని కర్మకు పుట్టింది కదా. నీవేమంటున్నావు అంటే నీ మనస్సు ఎట్లుందో ఆ పద్ధతిలో వీళ్ళు ఉండాలంటలేవు. ఇది ఎట్లా కరెక్ట్? వాడు గత జన్మలో చేసినటువంటి